ఆర్యా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తెలంగాణ భవన్లో కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన రుణమాఫీపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రుణమాఫీ కాని రైతుల విషయంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ హరీష్ రావు సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, తెలంగాణ భవన్లో చాలా కీలకమైన సమావేశం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి ఈ సమావేశానికి పిలిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రుణమాఫీకి సంబంధించిన చర్చ విషయంలోనే ఈ సమావేశం కూడా జరుగుతుంది. ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వాగ్దానం చేసినటువంటి విధంగా అదేవిధంగా దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు, కానీ ఆ ఒట్టు చెప్పిన విధంగా రుణమాఫీ జరగలేదనేది బీఆర్ఎస్ చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో కూడా హరీష్ రావు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ అంటే ఏ ఊర్లో కూడా 100% మందికి అందరికీ రుణమాఫీ జరగలేదు, ఎక్కడికైనా వెళ్ళి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విధంగా కూడా చెప్పారు. దాంతోపాటు కేటీఆర్ కూడా చెప్పారు, ఏ నియోజకవర్గంలో అయినా సరే ఏ ఊరికైనా సరే వెళ్ళి రైతులను అడుగుదాం, అక్కడ రుణమాఫీ జరగలేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలతో ఇప్పటికీ ఒక కీలకమైన సమావేశం ముందుగా చెప్పినటువంటి విధంగానే ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని దీంట్లో ఒక చర్చ చేస్తున్నారు. అంటే రుణమాఫీ ఎవరికి జరగలేదనేటటువంటి డేటా ఏ విధంగా తీసుకోవాలి, గ్రామ స్థాయిలో విధమైనటువంటి డేటా ఎలా తీసుకోవాలనే దానిపై కూడా చర్చ చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు బయటకు వచ్చారు. సార్, ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, రైతులకు సంబంధించి ఏం చేయబోతున్నారు? లైవ్ లో ఉన్నారు సార్, ఏం చెప్పబోతున్నారు రైతులకు సంబంధించి? అంటే ముఖ్యంగా ఈ రుణమాఫీ పూర్తయ్యేదాకా కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామానికి వెళ్ళి ఏ రైతులకైతే రుణమాఫీ జరగలేదో ఆ రైతుల వివరాలన్నీ కూడా సేకరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంతకాల సేకరణ చేసి అన్ని గ్రామాల వారీగా వివరాలు సేకరించి నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా కలెక్టర్లకు రుణమాఫీ కానటువంటి రైతుల వివరాలు సమర్పించాలని, రాష్ట్ర స్థాయిలో కూడా చీఫ్ సెక్రటరీ గారికి గవర్నర్ గారికి కూడా ఈ యొక్క రుణమాఫీ కానటువంటి వివరాలు అందించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎత్తున ఇంకా కార్యాచరణ రూపొందించి ర్యాలీలు, అవసరమైతే దీక్షలు, ధర్నాలు కూడా చేసి చివరి రైతు వరకు ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా 31,000 కోట్ల రుణమాఫీ జరిగేదాకా కూడా రైతులకు అండదండగా నిలవాలని, రైతుల పక్షాన పోరాటం చేయాలని గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యాచరణ రూపొందించారు. సార్, రుణమాఫీ పూర్తిగా జరిగింది, మీరు రాజీనామా కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ మీ రాజీనామాకు సంబంధించి? నేను ఇందాకే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ రుణమాఫీ పూర్తయితే నీ ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, నీ నియోజకవర్గం కొడంగల్కి పోదామా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోదాము, ఏ మండలానికి పోదాము, ఏ గ్రామానికి పోదాము, ఏ తేదీ పోదామో, ఏ టైం పోదామో నువ్వు డిసైడ్ చేయి, నేను వస్తా. ఏ ఊర్లోనన్నా రుణమాఫీ 100% పూర్తయిందని రైతులు చెప్తే నేను అక్కడే రాజీనామా చేస్తా. ఒకవేళ కాలేదంటే నువ్వు అక్కడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని రేవంత్ రెడ్డికి నేను సవాల్ విస్తున్నాను. రైట్, అది కీలక సమావేశం ఇప్పుడే ముగిసింది. స్వాతి, హరీష్ రావు కూడా చెప్తున్నారు, ప్రతి గ్రామంలో కూడా ఎవరికి కూడా సంపూర్ణమైనటువంటి రుణమాఫీ జరగలేదు, 100% రుణమాఫీ జరగలేదు అని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి డేటా తీయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఏ రైతుకి రుణమాఫీ జరగలేదు అనేటటువంటి డేటా తీయాలని చెప్పి కూడా భావిస్తుంది. సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక దిశానిర్దేశం కూడా చేశారు. గ్రామ స్థాయి నుంచి డేటా తీసుకొచ్చిన తర్వాత ఆ డేటా ప్రకారం మనం అంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళాలి, అక్కడ ఒక కమిటీని కూడా గ్రామ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. ఈ 2-3 నెలలు కూడా ఇదే అంశం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో దీనికి సంబంధించి చర్చ జరిగే విధంగా కూడా చేయాలి. రైతుల ఈ విషయం రుణమాఫీ జరిగినటువంటి రైతులకు భవిష్యత్తులో రైతు భరోసా కూడా రాదు అనే విధంగా కూడా బీఆర్ఎస్ చెప్తోంది. ఇది రైతులకు సంబంధించి ఎలా చేయాలనే విషయంపై, అంటే రుణమాఫీ జరగని
వాళ్ళ డేటా ఏ విధంగా తీయాలనే దానిపై కూడా బీఆర్ఎస్ ఒక డేటా తీసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం కూడా ముగిసింది. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.